ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులు సిబ్బంది విధులలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించారన్నారు. సదరన్ ధృవీకరణ పత్రాల కోసం సైట్ ఓపెన్ అవ్వటం జరిగిందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయి నుంచి సదరన్ సర్టిఫికెట్లను సచివాలయం నుండి పంపేటప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఆసుపత్రికి పంపాలని సూచించారు. గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. ఇక్కడ అన్ని హాస్పిటల్ మొత్తం అంతా చూసి మెడిసిన్స్ చెక్ చేసి తర్వాత టెస్టులు అన్ని సామాన్య ప్రజలకి అన్ని రకాలుగా అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయా లేదా అని చెప్పి సడన్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని ఎక్కడైనా లోపాలు ఉంటే అవన్నీ కూడా సరి చేసుకోమని చెప్పి వీళ్ళకి కలెక్టర్ గారు నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సదరన్ స్లాట్ కూడా ఇప్పుడు ఓపెన్ అయ్యింది. దాన్ని కూడా ప్రజలందరూలో అవేర్నెస్ తీసుకొని వచ్చి ఎవరికైతే సదరన్ సర్టిఫికేట్ కరెక్ట్గా అవసరమో అది సచివాలయం దగ్గర నుంచే పంపించేటప్పుడు ఇక్కడికి చూసి హాస్పిటల్కి పంపించాలని అప్లోడ్ చేసి పంపించాలని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటున్నాము. కాబట్టి హాస్పిటల్లో 24/7 డాక్టర్గా ఉండాలి, నైట్ షిఫ్ట్లో సిస్టర్స్ కూడా ఉండాలి అండ్ హాస్పిటల్ మెయింటెనెన్స్ బాగుండాలని చెప్పి పదే ఇక్కడ అందరికీ తెలియజేయడం జరిగింది. అది కూడా తప్పకుండా చేస్తారు. పేషెంట్లంతా జాగ్రత్తగా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్కి రావడం